హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎంసీఆర్ హెచ్ఆర్జీఐలో ఆషాఢ మాసం బోనాల జాతర 2024పై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆషాఢ మాసం బోనాల జాతరను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతలు, దేవాలయాల వద్ద భక్తులకు చేయవలసిన ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఇక ఈ మీటింగ్ లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో నాలవాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 4000 కిలోల రేషన్ బియ్యం, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఒకరు యాదాద్రి జిల్లా తిమ్మాపూర్ తాండాకు చెందిన పాండునాయక్ గా గుర్తించారు. గతంలో పాండునాయక్ పై రైస్ కి సంబంధించిన 13 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జీహెచ్ఎంసీ కూల్చివేసింది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది. గతంలో జగన్ భద్రత కోసం సెక్యూరిటీ రూమ్స్ ఏర్పాటు చేశారు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ అంబర్పేటలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళకు దేశశుద్ధి చేసింది భార్య. ఈ ఘటన డీడీ కాలనీలో చోటు చేసుకుంది. ప్రవీణ్ అనే వ్యక్తికి భార్యతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాను పనిచేస్తున్న సంస్థలో మరో వివాహితతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. అప్పటి నుంచి ప్రవర్తన మారడం గమనించిన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకుంది. ఈ విషయాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించుకుని ప్రవీణ్ భార్య ఇద్దరు సన్నిహితంగా గడుపుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తను, అతని ప్రియురాలిని దేశశుద్ధి చేస్తుంది. ఈ క్రమంలో తన ప్రియురాలిపై దాడి చేయకుండా అడ్డుకున్న ప్రవీణ్ తన భార్య పిల్లలపైన దాడికి దిగాడు. దీంతో తన భార్యపై పోలీసులు ఫిర్యాదు చేసింది ప్రవీణ్ భార్య. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నందగిరి హిల్స్ లో నరి రోడ్డుపై BMW కారు తగలబడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో BMW కారు మంటలో కాలి బూడిదైంది. నడి రోడ్డుపై కారు తగలబడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.